మనం సాధారణంగా చాలామంది నాయకులను చూసుంటాం గానీ, ఇచ్చిన మాటకు కట్టుబడి నెలలు, సంవత్సరాలు గడిచిన తరువాత కూడా దాన్ని గుర్తుపెట్టుకుని నెరవేర్చే నాయకులు చాలా కొద్ది మొత్తంలోనే ఉంటారు. ముఖ్యంగా అటు జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి, ఇటు నారా లోకేష్, చంద్రబాబు గారు లాంటి వారిని దగ్గర చూసిన వాళ్ళకి ఆ తేడా అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది నారా లోకేష్ గారు నెరవేర్చినటువంటి ఒక హామీ గురించి. సరే, ఆయన అనేక హామీలు నెరవేర్చారు. కానీ ఇప్పుడు గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో నారా లోకేష్ గారు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడది 2023 మే 8 అనుకుంటా, మేబీ 2023 మే 8, 2024 మే 8 అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఒక విద్యార్థి ఒక ఆవేదన వ్యక్తం చేసింది. ఏంటంటే, కరోనా సమయంలో మా తండ్రి చనిపోయారు. సో మాకున్నటువంటి కొద్దిపాటి ఆస్తిని అమ్మి ఆ రోజు వైద్యం చేయించాము. సరే, అయినా ఫలితం దక్కలేదు. ఈరోజు నేను మా చెల్లి ఇద్దరం కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. చదువుకోవడానికి కూడా ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు. ఒక రకంగా మా ఇద్దరికి కూడా బలంగా చదువుకోవాలి, ప్రయోజకులం అవ్వాలనే ఒక ఉన్నత లక్ష్యం అయితే మాలో ఉంది. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించాల. సో ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చెప్పి లోకేష్ గారితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయింది. సో అప్పుడు వెంటనే స్పందించినటువంటి లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారు. ఏమని? మీ ఇద్దరిని చదివించే బాధ్యత నాది. మాట్లాడిన అమ్మాయినే కాదు, వాళ్ళ చెల్లిని, పురంధేశ్వరి అనే అమ్మాయి మాట్లాడితే వాళ్ళ చెల్లి స్నేహలతను కూడా చదివించే బాధ్యత నాది అని చెప్పి యువగళం సాక్షిగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఈరోజు హామీని నెరవేర్చుకుంటూ వాళ్ళ చెల్లిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉచితంగా చదివిస్తున్నారు. వాళ్ళ అక్క అప్పటికే బీటెక్ ఫస్ట్ ఇయర్ నారా లోకేష్ గారితో మాట్లాడే సమయానికి. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో 1,45,000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటే స్వయంగా నారా లోకేష్ గారే కట్టి దాన్ని రిసిప్ట్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. నారా లోకేష్ ఆఫీసు నుంచి పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికలకి చాలా ముందు హామీలు ఇచ్చాడు. బట్ 5 ఏళ్ల పాటు ఎప్పుడూ తీర్చలా. నారా లోకేష్ గారు కూడా దీన్ని తప్పించుకోవచ్చు, అడిగేవాళ్ళు ఉండరు. ఆ రోజు ఏదో ఆయన నోటుకొచ్చింది చెప్పాడు, తర్వాత ఎవరు పట్టించుకోరు. వీళ్ళ స్వయంగా దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి ఉండదు. కానీ నారా లోకేష్ గారు అలా చేయలే. ఆ రోజు ఇద్దరికి హామీ ఇచ్చారు. ఇద్దరి హామీల్ని నారా లోకేష్ గారు ఈరోజు నెరవేర్చారు. అటు చెల్లినేమో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చదివించారు. ఈరోజు వాళ్ళ అక్క పురంధేశ్వరికి ఏమో 1,45,000 రూపాయల ఫీజు కూడా కట్టారు. దీనికి సంబంధించి అప్పుడు లోకేష్ గారితో యువతి ఏం మాట్లాడిందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. అందులో మా డాడీ కూడా చనిపోయినాడు, కానీ గవర్నమెంట్ నుంచి మాకే వసతి కల్పించలేదు. కరోనాలో పేరెంట్స్ చనిపోయారు సార్, ఫాదర్ చనిపోయారు. ఆ అమౌంట్ ఎక్కడ కూడా రాలేదు వీళ్ళకి. అనౌన్స్మెంట్ లో మాత్రమే మాకున్న ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్. కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు, నేను మా చెల్లెలి. అమ్మ నా కోసం సగం కట్టేసింది సార్. ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. దానికి ఎక్కడ చదివిలో మా అమ్మకి ఏం తెలియడం సార్. ఒక్క నెల ఓపిక పట్టమ్మా, 1 month అమ్మా. స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వి విల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్. మిమ్మల్ని కాదు, మీ చెల్లిని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటారు. సో విన్నారు కదా, ఆ రోజు తన తండ్రి చనిపోతే తన తల్లి మాత్రమే ఉంది. ఈరోజు అప్పటికే ఈ యువగళం సభలో మాట్లాడే సమయానికి వాళ్ళ చెల్లిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో డిగ్రీ చదివిస్తున్నారు. అలాగే ఈ అమ్మాయి అప్పుడు మాట్లాడినప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉంది. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ ఫీజు 1,45,000 రూపాయలు. అంటే ఫీజు రింబర్స్మెంట్తో పాటు అది ఓకే, కాలేజీకి వెళ్ళిపోతుంది. కానీ 1,45,000 రూపాయలు ఈ అమ్మాయికి ఇతర హాస్టల్ ఫీజు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కూడా కట్టి ఈరోజు అమ్మాయిని చదివిస్తున్నారని ఎందుకు మనం మాట్లాడుకున్నామంటే, ఈ వీడియో మనం మాట్లాడుకున్నది మే 8, 2024 ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానం. చాలామంది అనుకుంటారు వాగ్దానాలు చేస్తారు కానీ ఇవన్నీ నిరూపిస్తారా, పెడతారా అని చెప్పి చాలామంది అనుకుంటారు. సరే, ఫీజు రింబర్స్మెంట్ అయితే అందరికీ వచ్చేదే, సరే అందులో వీళ్ళు చేసిందేమని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఫీజు రింబర్స్మెంట్తో అయితే వాళ్ళ చెల్లిని కూడా నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉచితంగా చదివించాల్సిన అవసరం లేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం నారా లోకేష్ గారు ఈరోజు ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే స్టేట్ బ్యాంక్లో క్రెడిట్ చేశారో దానికి సంబంధించినటువంటి ఈ 1,45,000 రూపాయలకు సంబంధించినటువంటి స్లిప్ను కూడా అయితే ఇందులో పెట్టడం జరిగింది. సో కేవి సుబ్బారెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఉమెన్ కాలేజీ రాయడం జరిగింది. డిసెంబర్ 6న 2024 డిసెంబర్ 6న అంటే ఫీజు చెల్లించి దాదాపు 1 రోజు 2 రోజులు అవుతుంది చెల్లించారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ను కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సరే, ఇవి పెట్టకపోయినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. ఇవన్నీ బయటికి తెలియదు. చాలామంది అనుకుంటారు హామీ ఇచ్చారు కానీ వీళ్ళు పెట్టారా, చేశారా అని చెప్పి చాలామంది భావిస్తారు.
కానీ ఇలా మనకి తెలిసింది 1-2 కానీ ఇలాంటివి అనేక హామీలు నారా లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ నెరవేర్చుకుంటూనే వస్తున్నారు. మనం ఎందుకు దీని గురించి చెప్తున్నాం అంటే ఖచ్చితంగా మంచిని మంచి అని చెప్పాలి. గత ప్రభుత్వం హయాంలో వాళ్ళ తండ్రి కరోనా వల్ల చనిపోతే ప్రభుత్వం నుంచి వారికి రూపాయి ఆర్థిక సహాయం రాలా. ఆ కుటుంబాన్ని అప్పుడు కరోనా వల్ల చనిపోయిన వాళ్ళకి ఇచ్చే మినిమం ఏదైతే ఉందో అది కూడా ఏమి రాలా. ఇంటి పెద్ద మీదే ఆధారపడినటువంటి కుటుంబం ఒక్కసారిగా ఇంటి పెద్దను కోల్పోయే టైంకి రెక్కాడితేనే కానీ డొక్కాడిన కుటుంబం. సరే ఏదన్నా ఎకరం అరెకరం ఉంటే ఉండొచ్చు, అది వాళ్ళ తండ్రి ట్రీట్మెంట్గా అయిపోయింది. కరోనా సమయంలో కాస్ట్లు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. సో ఆ ట్రీట్మెంట్కే ఖర్చు పెట్టారు. సరే మనిషి దక్కుండా ఉంటే సరే రెక్కల కష్టం మీద మళ్ళీ బ్రతికించేవాడు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. బట్ చివరికి ఆ మనిషి కూడా వీళ్ళకి దక్కని పరిస్థితి. దీంతో కుటుంబం ఒక్కసారిగా రోడ్డు పడిన పరిస్థితి. అనుకోకుండా ఒక కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబ భారం ఎంతలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు కన బాగా చదువుకుంటే అటు తల్లికి తోడుగా ఉంటారు, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు. ఆ తండ్రి లేని లోటు ఆ కుటుంబానికి తెలవకుండా ఉండడం కోసం ఆ రోజు ఆ ఇంటి పెద్దన్నగా ఆ కుటుంబ బాధ్యతను తీసుకున్నట్టుగా ఈరోజు నారా లోకేష్ మర్చిపోకుండానే పురంధేశ్వరికి ఫీజు కట్టడం, స్నేహలతను చదివించడం, ఈ రెండింటిని కూడా ఆ నారా లోకేష్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి. ఎందుకంటే నారా లోకేష్ గారు అంటే చాలామందికి చెప్తారు కానీ చేస్తారా? నారా లోకేష్ అనే కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్లను చూసిన తర్వాత ఎవరిని చూసినా కానీ అలాంటి ఉపయోగం కలుగుద్ది. నారాలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక చేతులు లేని ఒక అమ్మాయి ఆర్టిస్టు కాల్తో అసలు పేరు ఐడియా లేదు చెప్పింది, గతంలో జగన్మోహన్ రెడ్డిని ఏదైనా ఉపాధి కల్పించమని అడిగితే అధికారులకి స్వయంగా చెప్పాడంట, ఈ అమ్మాయికి ఏదైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా ఎక్కడో చోట ఇప్పించమని చెప్పారంట. చెప్పిస్తే అప్పుడు తల ఊపారంట, ఇంకేంటి ఇప్పించేస్తామని చెప్పి అధికారులు తల ఊపారంట. తర్వాత ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కానీ స్టిల్ పోస్ట్ ఇవ్వలేదంట. ఇందులో ఏదో ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అన్నాడు, నిజంగానే నేను లైఫ్ కూడా సెటిల్ అయిపోతాను. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పడం కోసం 2-3 సార్లు కలిసే ప్రయత్నం చేస్తే చివరికి అప్పుడు హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కలవడానికి వచ్చుకోవాలి. హామీని నెరవేర్చలేదు సరికదా అంటే జగన్మోహన్ రెడ్డి కలవడానికి కూడా వచ్చుకోవాలి. ఇది ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి బ్రతికేలాగా ఉంటుందని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కూడా తిప్పారు. మరి నారా లోకేష్ చూడండి, ఈరోజు ఇద్దరికి హామీ ఇచ్చారు. ఎవరో ఒకరికి వీళ్ళ అక్కకి ఫీజు కట్టేసి పురంధేశ్వరికి స్నేహితుల విషయంలో చేతులు దులుపుకుని మీకు రీంబర్స్మెంట్ అవుతుంది వెళ్ళిపోమని చెప్పొచ్చు. కానీ అలా చేయలా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఉచితంగా చదివిస్తున్నారు. అంటే డిగ్రీ 3 సంవత్సరాలు కూడా అమ్మాయి ఉచితంగా చదువుద్ది. అక్కడ ఉండగానే ఏదో ఒక జాబ్ కూడా కొట్టుకుంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సో ఈ అమ్మాయి బీటెక్ బాగా చదివితే ఈ అమ్మాయికి ఏదో ఒక జాబ్ రావచ్చు. అంటే ఆ రోజు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఒక హామీ ఒక కుటుంబం మొత్తాన్ని కూడా నిలబెట్టింది, ఇద్దరి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా చూపించింది. సో రాష్ట్రానికి కావాల్సింది అలా చెప్పిన మాట మీద నిలబడే నాయకులే తప్ప అడ్డగోలు హామీలు ఇచ్చేసి గెలిచిన తర్వాత మర్చిపోయి చేతులు దులుపుకుని మళ్ళీ ఎన్నికల సమయం దాకా వాళ్ళ మొహం చూడని నాయకులు కాదు. ఎందుకని నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీని నమ్మాలి అంటే వాళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడతారు. ఇచ్చే హామీ ఏదైనా చేయగలిగేదే ఇస్తారు, ఇచ్చిన హామీకి కట్టుబడతారు. ఈరోజు నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పనిని అందరూ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఫీజు కట్టినట్టుగా చెప్పారో దీన్ని అందరూ కూడా అభినందించే పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.